పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, ఇతర సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి అంకురార్పణ చేశారని, ఇందులో భాగంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి చెత్తా చెదారం, మురుగు కాలువలను శుభ్రపరచటం, పరిసరాల పరిశుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, డంపింగ్ యార్డుల్లో పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠ ధామాల నిర్మాణం, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. కానీ 7 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యం కుంటుపడిందన్నారు. గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలివేయటంతో కునారిల్లుతున్నాయని, మురికి కూపాలుగా మారుతున్నాయని, చివరకు ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ సహా అనేక ముఖ్యమైన విధుల్లో నిత్యం శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు జీతాలు అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ ఆగిపోయిందని, ట్రాక్టర్ మూలన పడిందన్నారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణ లేదని, తాగునీటి సరఫరా నిర్వహణ మూలన పడిందన్నారు. ఫాగింగ్ లేదు, చివరకు బ్లీచింగ్ పౌడర్ అందించని దుస్థితి నెలకొందని, దీంతో గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి చేయాలని, అందుకు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పారిశుధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని, చేసిన పనులకు సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి పారిశుధ్యం పెంపొందించాలని కోరారు.